ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేసామండి. అండ్ ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనం లెనిన్ ఫ్యాబ్రిక్ మీద చూద్దాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తున్న శారీస్ అండ్ చిన్న జెరీ బార్డర్స్తో వస్తాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి. దీనిలో మనకి 2 ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుందండి. అండ్ పైథానీ పల్లూస్ వచ్చినవి కూడా ఉంటాయి. అండ్ కలర్స్ కూడా మనకు అన్నీ కూడా సమ్మర్ ఫ్రెండ్లీ కలర్స్ అండి. చాలా మంచి కూల్గా సాబర్గా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం హోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగున్నాయి యాక్చువల్గా శారీస్ అయితే. మంచి కలర్ కాంబినేషన్స్, మనకి సమ్మర్ కూల్ కలర్స్ కావాలనుకుంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ కలర్స్. ఈ శారీస్ మనం ఆఫీస్ వేర్గా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేసుకున్న చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి శారీస్ అయితే. సో దీనిలో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసి అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ శారీస్ వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ అయితే. అండ్ బార్డర్స్లో వచ్చేసి మనకి పైథానీ స్టైల్లోని మనకి మునియా బార్డర్లో మనకి చిన్న ముక్కులాగా వస్తుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ వీవింగ్, జామ్దాని వీవింగ్తో ఫినిష్ అవుద్ది. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఇది హ్యాండ్లూమ్ శారీ అండి. చాలా కంఫర్టబుల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మనం హోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు. మనం టెంపుల్స్కి కానీ, జర్నీస్కి కానీ అలా మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ ఉంది. షేడ్ వచ్చేసి మనకి గంధం ఎల్లో అంటారు కదా, కొంచెం ఆ టైప్ ఆఫ్ షేడ్లో ఉంది. ఎల్లో కాదండి, నాట్ టూ మచ్ డార్క్ షేడ్ ఆఫ్ ఎల్లో. గంధం ఎల్లో ఆ షేడ్లో ఉంది. గంధం ఎల్లో మీద కొంచెం బ్రైట్ ఉన్నట్టుంది కదా, ఇంకొంచెం బ్రైట్ ఉంది. సో దీని మీద వచ్చేసి మనకి ఫ్లవర్స్ బూటీస్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా మనకి ప్రింట్ కాదండి, వీవింగ్ వచ్చింది. జామ్దాని వీవింగ్ తోటి మనకి ఇదంతా కూడా మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా కడ్డీ బార్డర్స్ లాగా జెరీ వీవింగ్ బార్డర్స్ వచ్చాయి, ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. సో ఇక్కడ మనకి మునియా టైప్ ఆఫ్ వీవింగ్ తోటి జామ్దాని వీవింగ్ ఫినిష్ చేశారు. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. లైట్ స్టిఫ్నెస్ ఉంటుంది. మీరు స్టార్చ్ కూడా యూజ్ చేయవసరలా. మీకు కొంచెం లైట్ స్టిఫ్నెస్ కావాలి, లైట్ వెయిట్లో ఉండాలి, మనం డ్రేప్ చేసినా కూడా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలంటే చక్కగా చూస్ చేసుకోండి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా చాలా బాగా సూట్ అవుతాయి శారీస్ అయితే. చాలా డీసెంట్గా ఉంటాయి. డ్రేప్ చేశారంటే మటుకు చాలా డీసెంట్గా ఉంటాయండి శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్ తోటి పైథానీ స్టైల్లో వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. మొత్తం కూడా వీవింగే, జామ్దాని వీవింగ్ వచ్చిందనమాట. టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి రస్టిక్ బ్రౌన్ షేడ్లో ఉంది. యాక్చువల్గా రస్టిక్ రెడ్ అనుకోండి, బ్రౌన్ షేడ్లో ఉంది. దాని మీద చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. బార్డర్స్ వచ్చేసి ఇలా 3 sides కూడా వచ్చాయి అనమాట. మీరు స్లీవ్స్కి పెట్టించుకోవచ్చు ఇక్కడ, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నెక్కి కూడా మనం పెట్టించుకోవచ్చు అండి. పెట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో సేమ్ బ్లౌజ్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. కూల్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ప్లీట్స్ పెట్టుకున్నా కూడా శారీ లుక్ ఇలా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1350. సో ఈ షేడ్ వచ్చేసి మనకి గ్రీన్ షేడ్తో ఫినిష్ అయిందండి. సో యాజ్ ఇట్ ఈజే కనిపిస్తున్నాయి మీకు వీడియో కూడా. ఎగ్జాక్ట్ కలర్ షేడ్స్లోనే ఉన్నాయి. సేమ్ అదే ప్యాటర్న్ అండి. మనకి చిన్న జామ్దాని వీవింగ్ తోటి చిన్న చిన్ని ఫ్లవర్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించిన శారీస్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ వీవింగ్లో వస్తుంది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా మనకి 3 to 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ వచ్చింది. ఇక్కడ మనకి మునియా బార్డర్ తోటి, మునియా స్టైల్ ఆఫ్ డిజైన్ తోటి మనకి హైలైట్ చేశారనమాట. సో ఓవరాల్గా శారీ మొత్తం కూడా మనకి బూటీస్ కూడా ఉంటాయి. కింద కుచ్చిళ్ళ దగ్గర పోర్షన్ కూడా మీకు ఇలాగే ఉంటుంది చూడండి. కుచ్చిళ్ళలో కూడా మీకు ఈ బూటీ డిజైన్ వీవింగ్ పార్ట్ వస్తుంది అనమాట. సో మొత్తం శారీ మొత్తం కూడా వస్తుంది. హ్యాండ్లూమ్ శారీ, చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఉంది, రీజనబుల్ ప్రైస్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి పైథానీ స్టైల్లో జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ షేడ్ అండి. ఇవన్నీ కూడా మీకు డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్లో ఉంటాయి. కల్నేత షేడ్లో ఉండడం వల్ల మీకు ఎగ్జాక్ట్ కలర్స్ అయితే చెప్పలేను, బట్ కొంచెం దగ్గరగా చెప్తాను. ఇది బ్లూనే అండి, కొంచెం నేవీ బ్లూ ఆ షేడ్లోకి వెళ్తుంది. బట్ షైన్ ఉంది. ఈ గ్రీన్ కానీ ఈ బ్లూ కానీ యాక్చువల్గా మనకి కల్నేత షేడ్స్ కాబట్టి మనకి మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా డీసెంట్గా ఉంటాయండి శారీస్, అస్సలు మిస్ చేసుకోవద్దు.
దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 1350. సో ఇది కూడా మనకి లెనిన్ ఫ్యాబ్రికేనండి. సో ఈ బూటీ వచ్చేసి కొంచెం మనకి డిఫరెంట్గా వచ్చింది అండ్ బోర్డర్స్లో కూడా మనకి మునియా స్టైల్లో రాలేదన్నమాట. సో అది కూడా ఇది కూడా ఒకసారి చూడండి అండ్ మీకు ఒకసారి జూమ్ చేసుకొని చూసారంటే మీకు ఈ బూటీస్ ఫ్యాబ్రిక్ ఫీల్ అన్నీ కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. జస్ట్ జూమ్ చేసుకొని చూడండి. మన 4K క్వాలిటీ వీడియోనే కాబట్టి మీరు జూమ్ చేసినా కూడా క్వాలిటీ ఏం మిస్ అవ్వదు. మీరు ఎందులో చూసినా ట్యాబ్లో కానీ టీవీలో కానీ మొబైల్లో కానీ ఎలా చూసినా కూడా జస్ట్ జూమ్ చేసుకొని చూడండి, మీకు అర్థమైపోద్ది. ఈ షేడ్ వచ్చేసి మనకు మంచి సీ బ్లూ షేడ్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా పీకాక్ స్టైల్ ఆఫ్ బుటీ అనమాట. ఇలా పురి విప్పినట్టు ఉంటుంది కదా బుటీ, ఆ టైప్ ఆఫ్ బుటీ తోటి మనకి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా వచ్చింది. కుచ్చుల పోర్షన్లో కూడా మనకు అలాగే వస్తుంది చూడండి. కుచ్చుల్లో కూడా పైనుంచి ఉందన్నమాట. అటు ఇటు కూడా ఒక 4 to 5 ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది. ఇది కొంచెం పెద్ద బుటీ, ప్రీవియస్గా కంపేర్ చేస్తే కొంచెం పెద్ద బుటీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా పైతని స్టైల్లో ఉందండి, జామ్దాని వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ అదే కలర్ కాంబినేషన్, అదే ఫ్యాబ్రిక్, చిన్ని చిన్ని బూటీస్ వచ్చాయి. బార్డర్స్ వచ్చేసి ఈ సైడ్ ఒక బార్డర్ వచ్చింది, ఈ సైడ్ కూడా మనకి మీనాకారి వీవింగ్తో బార్డర్ వచ్చిందండి, ఈ సైడ్ కూడా ఒక బార్డర్ వచ్చింది. సో మీరు ఇక్కడ కూడా వేయించుకోవచ్చు, అదే చెప్తున్నాను యాక్చువల్గా. మీరు ఎక్కడ వేయించుకోవచ్చు, స్లీవ్స్కి వేయించుకోవచ్చు, నెక్కి కూడా మీరు బార్డర్ వేయించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 13. సో ఈ షేడ్ వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ షేడ్లా ఉందండి. మంచి కల్నేత షేడ్స్లో ఉండడం వల్ల మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని లీవ్ బుటీ డిజైన్, చిన్న పువ్వు వచ్చింది, జామ్దాని వీవింగ్ స్టైల్లో వచ్చింది. ఓన్లీ థ్రెడ్ వీవింగ్ అనమాట, దీనిలో మనకి జరీ వీవింగ్ రాలేదు. బార్డర్స్లో వచ్చేసరికి ఇలా జరీ బార్డర్స్ వచ్చాయి, 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. అండ్ ఇక్కడ బార్డర్ని కూడా హైలైట్ చేశారు యాక్చువల్గా, ఇలా మునియా స్టైల్ ఆఫ్ వీవింగ్ తోటి మనకి హైలైట్ చేశారు. అండ్ కింద కుచ్చిళ్ళ దగ్గర కూడా మీకు ఇలా వస్తుంది, మొత్తం కూడా బూటీస్ వచ్చాయి చూడండి. మొత్తం కూడా వీవింగ్ అనండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. సమ్మర్కనే కాదు, మీరు ఏ సీజన్ కన్నా తీసుకో, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి శారీస్ అయితే, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా పైతనీ స్టైల్లో ఇదంతా కూడా కలర్ఫుల్గా ఉంది. పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది, జెరీ వీవింగ్ అండి, ఇది జెరీ వీవింగ్, ఇది జామ్దాని వీవింగ్తో వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ షేడ్, డార్క్ బ్లూ, నేవీ బ్లూ అనుకోండి. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్, చిన్న చిన్ని జామ్దాని వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయి. మంచి కల్నేత షేడ్స్లో ఉన్నాయి మెయిన్ థింగ్. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది, మీకు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 13. సో ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి గంధం షేడ్ అండి, ప్రాపర్ గంధం షేడ్. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలాగ ఫ్లవర్ బుటీలా వచ్చింది జామ్దాని వీవింగ్ అయితే. రెడ్ అండ్ బ్లూ షేడ్ తోటి జామ్దాని వీవింగ్ ఫ్లవర్ బుటీస్ వచ్చాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి అటు ఇటు కూడా 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ వచ్చిందండి. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ ఇలా మునియా స్టైల్ తోటి మనకి జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా శారీ మొత్తం కూడా మీకు ఇలాగే ఉంటుంది. సో కుచ్చిళ్ళలోకి వచ్చేసరికి కూడా ఇలాగే ఉంటుంది చూడండి, కుచ్చిళ్ళ పోర్షన్లో కూడా మీకు ఇలాగే ఉంటుంది. సో ఒక్కో డిజైన్ ఉన్నాయి యాక్చువల్గా, అంటే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. యాక్చువల్గా మనం ఇవి కొంచెం ఏ కలర్ అని చెప్పొచ్చు అంటే కొంచెం టిష్యూ పట్టు శారీ ఉంటుంది చూడండి, అలా ఉంది యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మొత్తం కూడా జెరీ మీద జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది, ఇలా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. అండ్ టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అండి, లెనిన్ ఫ్యాబ్రికే, దాని మీద చిన్న చిన్ని బుటీస్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇటొకటి, ఐ మీన్ త్రీ జెరీ బోర్డర్స్ కూడా వచ్చాయి అన్నమాట. అన్ని బ్లౌజెస్కి అలాగే వచ్చాయి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. బాగుంది కలర్ కాంబినేషన్. యాక్చువల్గా మీ దగ్గర ఇలాగ ఏమైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నా పెయిరప్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మళ్ళీ మీకు ఇంకోటి కూడా ఉందండి, మీకు అదే టైప్ అదే కలర్లో మీకు ఇంకా వేరే బ్లౌజ్ కావాలన్నా కూడా దొరకదు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 13. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి
ఏదని చెప్పొచ్చు, లైట్ పర్పుల్ షేడ్, లావెండర్ ఆ షేడ్లోకి వెళ్తుంది. చాలా బాగుంది కలర్ అయితే. యాజ్ ఇట్ ఈస్గానే కనిపిస్తుంది మీకు, వీడియోకి ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు పీకాక్ స్టైల్ ఆఫ్ వీవింగ్తో ఫినిష్ అయిందనమాట. చుట్టూ ఇలా పురివిప్పినట్టు ఉంది. బుటీస్ కూడా చాలా నీట్గా ఉందండి, ఫైన్గా ఫినిష్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. చూడండి ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసు. అసలు సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుద్దండి, అన్ని సీజన్స్కి బాగా యూజ్ అవుద్ది, బట్ సమ్మర్గా అయితే ఇంకా బాగా యూజ్ అవుద్ది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా జెరీ మీద జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చాయి, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి, సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది, బూటీస్ వచ్చాయి. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంటుంది యాక్చువల్గా. క్లాస్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉంటాయి శారీస్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 13. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్తో ఫినిష్ అయిందండి. సేమ్ అదే బుటీ మనకి ఇలా జామ్దాని స్టైల్ ఆఫ్ వీవింగ్లోనే పీకాక్ బుటీ వచ్చింది. యాక్చువల్గా మీకు రౌండ్గా కనిపించవచ్చు కానీ, బట్ బుటీ అనేది కొంచెం మనకి ఇలా పురివిప్పినట్టు వచ్చిందనమాట నెమళ్ళు. సో మీకు దగ్గరగా ఒకసారి జూమ్ చేసుకొని చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఫ్యాబ్రిక్, దాని మీద వచ్చిన బుటీ కానీ, బార్డర్స్ కానీ అన్నీ జస్ట్ ఒకసారి జూమ్ చేసుకొని చూడండి, మీకు ఐడియా వస్తుంది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. మనకి ఇలాగా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు, జామ్దాని స్టైల్లో వీవ్ అయ్యింది. అండ్ టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ అండి, దీని మీద చిన్న చిన్ని బూటీస్ వచ్చాయి. స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ వస్తుంది అనమాట. 3 sides కూడా మనకి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1350. సో ఇది కూడా మనకి లెనిన్ ఫ్యాబ్రికే వచ్చిందండి. మీకు చిన్న బార్డర్స్, యాక్చువల్గా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ కావాలి, యాజ్ వెల్ యాజ్ వీవింగ్లో కూడా మనకి చిన్న చిన్ని బుటీస్ కావాలి అనుకునే వాళ్ళు ఇవి చూస్ చేసుకోండి. అండ్ ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే దాని మీద వచ్చిన వర్క్ వల్ల మనకు ఆ ప్రైజ్ ఉంది. యాజ్ వెల్ యాజ్ దీని మీద వచ్చింది కొంచెం మినిమల్ వర్క్. సింపుల్గా ఇష్టపడే వాళ్ళు, జస్ట్ అలా మనకి ఆఫీస్ వేర్గా అలా యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇవి యూజ్ చేసుకోండి. అవి కూడా బాగుంటాయి యాక్చువల్గా. అవి కూడా మనకి కొంచెం గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇవి ఏంటంటే మనకి ఆఫీస్ వేర్గా కానీ, లేకపోతే అటు ఇటు ఏ జర్నీస్కి వెళ్ళినప్పుడు ఈజీ టు క్యారీ అనమాట. అది సేమ్ ఫ్యాబ్రిక్, జస్ట్ దాని మీద వచ్చిన వీవింగ్ బట్టి, యాజ్ వెల్ యాజ్ బార్డర్స్ బట్టి అండ్ పళ్ళు బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరియేషన్ అవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్గా సేమ్ అండి. సో మీకు ఏ డిజైన్ నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి చిన్ని ఫ్లవర్ బుట్ట అండి, చాలా చిన్నగా ఉంది బుటీ కూడా. రెడ్ అండ్ బ్లూ షేడ్తో ఫినిష్ అయిందనమాట. మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుద్ది. చాలా బాగుంది షేడ్, సీ బ్లూ షేడ్లో ఉంది. చిన్న జెరీ బార్డర్ అండి, 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అటు ఇటు కూడా మనకి రన్ అయిందనమాట. సో చక్కగా మనం దగ్గరగా ఇలా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటాయి శారీస్. మెయిన్ థింగ్ ఏంటంటే, అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా జామ్దాని వీవింగ్ వచ్చిందండి, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అలాగే వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ బుటీస్ వస్తాయి. బూటీస్ కొంచెం డిఫరెంట్ అయినాయి, సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చే బూటీస్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ అవుతుంది. సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. బ్లౌజ్ ఇది, దిస్ ఈజ్ ద బ్లౌజ్, ఇలా వస్తుందండి. సో పళ్ళు ఏంటంటే మనం ప్రీవియస్గా చూపించింది ఏంటంటే జెరీ మీద జామ్దాని వీవింగ్ వచ్చింది, బట్ ఇదేంటంటే జామ్దాని వీవింగ్ వచ్చింది జస్ట్. సో మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 950. సో ఈ షేడ్ వచ్చేసి మనకి ఏ గ్రే షేడ్, ఎలిఫెంట్ గ్రేనా, కొంచెం ఎలిఫెంట్ గ్రే అంత డార్క్ కాదండి, బట్ గ్రే షేడ్ బాగుంది యాక్చువల్గా షేడ్ కూడా. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్ బూటీస్ తోటి మనకి వీవింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా చిన్న బార్డర్స్ అండి, 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. మీకు కుచ్చుల దగ్గర కూడా చూపిస్తాను చూడండి. మొత్తం కుచ్చుల దగ్గర కూడా మీకు పైనుంచి కూడా ఉంటుంది బుటీ డిజైన్, యాజ్ వెల్ యాజ్ హైట్ కూడా ఎక్కువ అండి శారీస్కి. సో ఇలా ఉంటుంది, బాగున్నాయి యాక్చువల్గా శారీస్ అయితే. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్, అది కూడా మీరు నోట్ చేసుకోవాలి యాక్చువల్గా. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జామ్దాని స్టైల్లో
పళ్ళు అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్ అండి. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ అవుతుంది అనమాట. సేమ్ అదే లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, కల్నేత షేడ్స్లో ఉన్నాయి, షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 950. సో ఈ షేడ్ వచ్చి మనకి గ్రీన్ షేడ్ అండి. యాక్చువల్గా కొంచెం సీ గ్రీన్ అంటారు, ఆ టైప్ ఆఫ్ షేడ్లో ఉంది. బాగుంది యాక్చువల్గా, షేడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉందండి. సో ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఫ్లవర్ బూటీస్ తోటి వచ్చింది. బ్లూ అండ్ రెడ్ కలర్ షేడ్ తోటి చిన్ని చిన్ని బూటీస్ అయితే వచ్చాయండి. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో మీకు ఆల్రెడీ కుచ్చిళ్ళ పోర్షన్ చూపించాను కదా, కుచ్చిళ్ళలో కూడా మీకు ఈ బుటీ డిజైన్ అయితే కంటిన్యూ అవుద్ది. చూడండి పైనుంచి కూడా ఉంది బుటీ డిజైన్. అండ్ పళ్ళు పోర్షన్ మెయిన్ థింగ్ లైట్ వెయిట్ ఉందండి, లైట్ వెయిట్ ఉంది, ప్రైస్ రీజనబుల్గా ఉంది, యాజ్ వెల్ యాజ్ డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్లో ఉన్నాయి. చాలా డీసెంట్గా ఉంటాయి శారీస్ అయితే. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ అవుతుంది అన్నమాట. ఇది ఈ బ్లౌజెస్కి కూడా మనకి ఈ జెరీ బార్డర్ కూడా 3 సైడ్స్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ నెక్కి కానీ అలా కూడా వేయించుకోవచ్చు. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 950. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదండి. మనకి అన్నీ కూడా సమ్మర్కి సంబంధించిన శారీస్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కూల్ అండ్ కంఫర్టబుల్ అండి. చక్కగా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు. చాలా మంచి శారీస్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ మా శారీస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.